అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్టీ స్థాపించినప్పటి నుండి వైఎస్ జగన్ ప్రజలతో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని ఆయన చెప్పారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో మేనిఫెస్టోలో పెట్టిన పథకాలందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి అందించిన ఘనత మరి జగనన్న అని చెప్పి సందర్భం తెలియపరచాలి. మరి ఒక్క ముఖ్యం చెప్పాలి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయగల దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే 175 నియోజకవర్గాల్లో మరి పోటీ చేయించగల దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా 40% ఓట్లు పడ్డాయంటే మరి జగనన్నకి ఏ విధంగా ఆదరణ ఉందో మనందరూ కూడా తెలుసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో కూడా మరొక 4 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి. ఈ 4 సంవత్సరాలు కూడా జగనన్న ఆధ్వర్యంలో జగనన్న పిలుపు మేరకు మా పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేయడమే కాకుండా ప్రజల తరపున పోరాటం చేయడమే కాకుండా రేపు రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ